వెల్కమ్ టు రోహిణి టాక్స్. ఇవాళ నేను దొండకాయ చట్నీ చేస్తున్నాను. చూడండి, ఫస్ట్ పచ్చిమిరపకాయలు ఇట్లా వేయించుకోవాలన్నమాట. అవి వేగే టైంకి నేను కొంచెం ఇంగ్రీడియంట్స్ చెప్తా. దొండకాయలు, పల్లీలు, చింతపండు, ఎల్లిపాయ, టమాటో అండ్ జీలకర్ర అవన్నీ నేను వేసేటప్పుడు చూపిస్తాను అనమాట. చూడండి, కొంచెం వేగిన మన పచ్చిమిరపకాయలు ఇగో ఇలా కొంచెం మగ్గేదాకా మగ్గించుకోవాలి. తర్వాత పల్లీలు వేయించుకోవాలన్నమాట, లైక్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా. ఇంకా అన్నీ ఆయిల్ వేసేసి ఇంకా మనం ఏమేమి వేసాము, దొండకాయ, టమాటో, ఎల్లిపాయ. చూడండి, దొండకాయ అనేది మనకి ఇలా మగ్గాలన్నమాట. ఇందులో చూపి మగ్గితేనే పచ్చివాసన అనేది మంచిగా పోయి ఫ్లేవర్ అనేది బాగుంటుంది. మన ఎమ్మి దొండకాయ పచ్చడి రెడీ అనమాట. టేస్ట్ చూద్దాం. కారం, ఉప్పు అన్ని సెట్ అయిపోయినాయి అనమాట. ఎంత బాగుందంటే చూడండి, మేము ఆమ్లెట్ కూడా చేసుకున్నాం. మేము వైట్ రైస్, ఆమ్లెట్, పచ్చడా సూపర్ కాంబినేషన్ అనమాట. కొంచెం నెయ్యి వేస్తే ఐ లవ్ దిస్ కాంబినేషన్. ఇది మనం దోశలోకి, ఇడ్లీలోకి, లైక్ ఊతప్పలోకి కూడా యూజ్ చేయొచ్చు అనమాట. ఎంత బాగుంటుందంటే కొంతమంది దొండకాయ తినని వాళ్ళకి ఇది పెట్టండి, ఖచ్చితంగా తింటారు. చిన్న పిల్లలు కూడా తింటారు. సూపర్ కాంబినేషన్. ఐ లవ్ దిస్. నిజంగా చెప్తున్నాను, అసలు అన్నంలో ఎంత ఎమ్మిగా ఉందంటే నేను ఫస్ట్ టైం చేసినా కానీ ఇంత సక్సెస్ అవుతుందని నేను అసలు అనుకోలేదు. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. నాకైతే వీడియో చూస్తుంటేనే నోట్లో వాటర్ వచ్చేస్తున్నాయి అనమాట. అంత ఎమ్మిగా ఉంది పచ్చడి, ఆమ్లెట్, అన్నం కాంబినేషన్ ఎవర్ గ్రీన్ కాంబినేషన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.